హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి కాగ్నిజెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్ అయితే ఇప్పుడే పోస్ట్ అయిందండి, 2 hours ago. బ్యాంకింగ్ ప్రాసెస్కి ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్కి. బట్ మినిమం అంటే లెస్ పొజిషన్స్ అన్ని 10 వేకెన్సీసే ఉన్నాయి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. వ్యూయర్స్, కాగ్నిజెంట్ వాళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్కి, బ్యాంకింగ్ ప్రొఫైల్కి అని చెప్పి మెన్షన్ చేశారు. అడ్వాంటేజ్ ఏంటి అంటే కంపెనీ వాళ్ళు క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ఎనీ డిగ్రీ క్యాండిడేట్, మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే మనకి స్టార్టింగే చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి, ఇది బ్యాంకింగ్ ప్రొఫైల్ అని చెప్పి. సో కంప్లీట్గా మీకు మనీ సర్వీసెస్ లాస్, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్, ఫ్రాడ్ డొమైన్, ఈ ఏరియాలో వర్క్ ఉంటుంది. అంటే వన్స్ ఒక ట్రాన్సాక్షన్ అయితే అది ఫ్రాడా కాదా అంటే వీ నీడ్ టు మానిటర్ ది ట్రాన్సాక్షన్. సో మనీ సర్వీసెస్ లాస్ మీద నాలెడ్జ్ ఉండాలని అడుగుతున్నారని, ఎక్స్పీరియన్స్ కాదు. సో యూ నీడ్ టు హ్యావ్ సచ్ స్కిల్స్. యూ నీడ్ టు ఐడెంటిఫై రిలవెంట్ ఫ్రాడ్ రిస్క్ అండ్ సిగ్నల్స్, అనలిటికల్లీ సౌండ్ అండ్ ఏబుల్ టు మేక్ రీజనబుల్ డెసిషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీకు జనరల్ అవేర్నెస్ ఉండాలి, లైక్ వాట్ ఆర్ ది ఫ్రాడ్స్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ అని చెప్పి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా అవుతాయి, లైక్ యూ హ్యావ్ ఓకే సంథింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్ మెస్అప్, సో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. Perform the applicable assignments, deals, tasks of high complexity and resolve queries in relation with services set forth herein అని చెప్పి మెన్షన్ చేశారు. సో మెయిన్గా అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. యు ఆర్ గోయింగ్ టు డీల్ విత్ కస్టమర్స్, క్లయింట్స్, మర్చెంట్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, మెయిన్గా లాజికల్ స్కిల్స్ ఉండాలి. వన్స్ ఒక ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయినప్పుడు బేస్డ్ అపాన్ దట్ డెసిషన్ తీసుకోవాలి. సో ఆబ్వియస్లీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. సో అలా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మనకి హెచ్ఆర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ టు అప్లై. లింక్ త్రూ అప్లై చేసుకోవచ్చు మీరు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ టు లైక్ ది వీడియో, stay tuned to the channel and subscribe channel for all latest job updates. Please do like the video so that needy people work అయితే information చేరుతుంది. And all the best for your upcoming interviews.